దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ ఘననామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో ఆయన కృపలో మనం జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి ప్రభు ఉన్నతమైన నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లలందరికీ రక్షకుడైన యేసే నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీ అందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం అదొకటి పాలిబాక్సులు కండి. వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందండి. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయి కదా, తెరచుకోండి. లేని పక్షం చదివే మాట జాగ్రత్త వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మార్కు సువార్త 10వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాటను చదువుతా ఉన్నాను. యేసు వారికి ముందు నడుచుండగా వారు విస్మయముందరి, వెంబడించువారు భయపడిరి. దేవుడు తన పరిశుద్ధ మాటను మన కొరకు దీవించుడుగా. ప్రార్థన చేసుకుంది. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు. ఉచితమైన అపారమైన కృపతో నిన్న మౌలను బలపరిచి దేవుడితో నింపాను. ఈ ఆధ్యాత్మిక తరఫున అనేక సత్యాలు, లోతైన మర్మాలను తెలియజేస్తున్న స్తోత్రాలు. ఈ దినం కూడా కృపద ఇచ్చేయండి. మీరు మహిమ పొందండి, ఘనత ప్రభావాలు పొందండి. యేసయ్య నామములో తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, చదవనటి వాక్య భాగం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తూ, అనేక సత్యాలను వారికి బోధిస్తూ, అనేక మందిని దేవుని రాజ్య సువార్తలో పాలిభాగస్వామ్యం చేస్తూ ఆయన రాజ్యం వైపుకు వారిని నడిపించేటువంటి విధానాన్ని అక్కడ చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారితో మనము జీవించడం ఎప్పుడైతే మొదలు పెడతామో, ఆయనను ఎలా వెంబడించాలో అక్కడ మనకు తెలుస్తుంది. చాలా ఎక్కువగా మనం తెలుసుకుంటాం. అన్నిటిని విడిచిపెట్టి ఆయన పట్ల మనకి ఎంత ప్రేమ ఉందో ప్రకటించడం అనేది మనకు ఆహ్లాదాన్ని కలుగజేస్తుంది. అయితే రాను రాను కాలం గడుస్తున్న కొలది ఆ ఆహ్లాదకర పరిస్థితులు మనలో ఉండవు. మనకు కొన్ని నూతన విషయాలు అనేవి బోధపడతాయి, నూతన విషయాలు తెలుస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు మనకంటే ముందు నడుస్తున్నాడని, ఆయనను గురించి తెలుసుకోవాల్సినవి ఇంకెన్నో ఉన్నాయని గ్రహిస్తాం. అందుకే మాట యేసు వారికి ముందుగా నడుస్తుండగా వారు విస్మయం పొందారు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారిలో ఎలాంటి ప్రభావం ఉంది అని అంటే, ఆయన ఎవరి హృదయంలోకైనా సరే సూటిగా చూడగలడు. ఆయన ఎవరిలోనైనా ఆధ్యాత్మిక ఆకలి దప్పులు అనేవి కలిగించగలడు. యెషయా గ్రంథం 57వ చెక్కుముకు రాతి అనేటువంటి మాట ఉపయోగించారు. ఇక్కడ చెక్కుముకు రాతి వంటి వర్ణనాతీతుడిని యేసు ప్రభు వారు నా ముందు నడవడం నాలో విస్మయం కలుగజేస్తుంది. ఆయనలో నాకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. ఆయన కేవలము నాకు హితుడు మాత్రమేనా, స్నేహితుడు మాత్రమేనా? అంతకంటే ఆయన అధికుడు. నేను చేయగలిగింది ఏంటంటే ఆయన వైపు విస్మయంగా చూస్తూ ఆశ్చర్యపడడం మాత్రమేనా? మొదట్లో ఆయనను గురించి అంతా నాకు తెలుసు అనుకున్నాను. ఇప్పుడు కాదు. ఆయన గురించి ఇంకా నేను చాలా తెలుసుకోవాలి. నాకు ఆయనకు మధ్య చాలా దూరం ఉంది. నేను ఆయనకు దగ్గరకు రాలేను, ఉండలేను కూడా. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలియదు. నా లక్ష్యానికి నేను చాలా దూరం ఉన్నానని చెప్పి యెషయా చెప్తున్నట్లుగా ఈరోజు మనం కూడా చెప్పాలి పిల్లరా. నిజమే, ఆయన దగ్గరగా ఉన్నాము, మనం చాలా దూరంగా ఉన్నాం. ఆయన మన ముందు నడుస్తున్నప్పుడు మనలో విస్మయం కలగాలి. ఆయన అడుగు జాడల్లో మనం నడవడానికి ఇష్టపడాలి. ఆయనలో మనకు తెలియని విషయాలు ఎన్నో, మనకు తెలిసిన చాలా చిన్నదండి ప్రభు వారి గురించి, కానీ ఇంకా తెలియాల్సి చాలా ఉంది. గమనించాలి. ఉదయకాల సమయంలో పిల్లరా, ఉదయకాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్న ఒక మాట ఏంటంటే, ప్రతి పాపం గురించి, మన దుఃఖం గురించి యేసుక్రీస్తు ప్రభు వారికి ఎలా తెలుస్తుందండి అనే భావన మనలో చాలా మందికి ఉండొచ్చు. ఆ భావనే మనలను ఆయనకు దూరం చేస్తుంది.
ఈ భావన అనేది మనలో లోతుగా పాదుకొని పోయి ఉన్నప్పుడు, ఈ భావన మనలో లోతుగా ముంచేసినప్పుడు ఆయన గురించి మనకు నిజంగానే తెలియదు పిల్లారా. యేసుక్రీస్తు ప్రభు వారి స్వభావంలో కనీసం ఒక్క అంశాన్ని కూడా మనం గుర్తించలేము. ఆయనను ఎలా వెంబడించాలో కూడా మనకు తెలియదు నేటికి. ఆయన మనకు దూరంగా ఉన్నాడని, ఆయనతో మనకు సన్నిహితం లేదని భావిస్తూ ఉంటాం. కానీ ఆయన ఎప్పుడు కూడా మనకు దగ్గరగానే ఉంటాడు, మన చెంతనే ఉంటాడు, మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు, మనం బలపరుస్తూ ఉంటున్నాడు పిల్లలు. ఇక్కడ శిష్యుల వ్యాకులత గురించి మనం తప్పక తెలుసుకోవాలి. మనకు తెలియకుండానే మనం ప్రమాదంలో పడుతున్నాం చాలా సందర్భాలు. మనలో యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల ఉన్నటువంటి అత్యుత్సాహం దృఢంగా ఉండాలి. మనం గతంలో ఆయన పట్ల చూపిన విధేయతను, ఆయన కొరకు చేసినటువంటి త్యాగాలని మాటి మాటికి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాం. అయితే పిల్లరా, వ్యాకులత నిన్ను ఆవరించినప్పుడు, ఆ వ్యాకులత నీ దగ్గరకు వచ్చినప్పుడు అది తొలగిపోయే వరకు కూడా ఓపిక పట్టు. వ్యాకులతను సహించినప్పుడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా వెంబడించేటువంటి శక్తి నీలో వస్తుంది. ఈ శక్తి నీకు మాటలో చెప్పలేనంత అద్భుతమైన సంతోషాన్ని ఇస్తుంది, అద్భుతమైన ఆహ్లాదాన్ని ఇస్తుంది. కనుక సమస్తమును మన కొరకు విడిచిపెట్టి మన కొరకు పాపలోకానికి వచ్చి పాపులమైన మన కొరకు మరణించిన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వ్యాకులత మనలో ఉండాలి. ఇక్కడ వారు వెళ్తూ ఉన్నప్పుడు వారికి ఆయన ముందుగా నడుస్తున్నారు. విస్మయం ఉందని చాలా మంది వెంబడించి వారు భయపడ్డారు. శిష్యులు వ్యాకులత చెందారు. ఆయన కూర్చున్నటువంటి సత్యాన్ని తెలుసుకునేటువంటి ఆ వ్యాకులత మనలో కూడా రావాలి. అట్టి కృప పరిశుద్ధాత్మను దయచేయను గాక. ప్రార్థన. మహాగణుడ మహోన్నతుడ స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ మాటలు విన్నాం. నిజమే, నువ్వు మా ముందు నడుస్తున్నప్పుడు నీ అడుగు జాడలు విడిచి పక్కకు వెళ్లకుండా సహాయం గ్రహించండి. ఆనాడు శిష్యులు కలిగిన వ్యాకులత మేము తెలుసుకున్న కృప ఇచ్చేయండి. నీ గురించి తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు చాలా ఉన్నాయి, మాకు తెలిసిన చాలా తక్కువ, అసలు ఏం తెలీదు. అనేక విషయాలు లోతైన మర్మాలు ఉన్నాయి. తెలుసుకునే మార్గము తెరవండి, సరళం చేయండి. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలు ఆత్మీయంగా బలపడుతుండగా మరింత బలపరిచి దీవెన నింపండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి, కాపుదల సదాకాలము మనందరికి తోడైన నడిపించును గాక. ఆమేన్.